డ్రెస్ పెడతానన్నాడు తెలుసా? అసైన్మెంట్ లో నీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి? నాకు 20 వచ్చాయి. సైన్స్ ప్రాక్టికల్ మంచి మార్క్స్ తెచ్చుకున్నాను. extra weight, spray, carefree, cool Cortex, spray, Viscose extra weight, spray, carefree. ఏమైందిరా? ఎందుకు ఏడుస్తున్నావు? ఇంటికి తీసుకెళ్ళు. ఎవరు మా చెల్లి మీద చల్లింది? హీరోలు వచ్చారు. ఏదో తప్పైపోయింది అంతే. ఏదో సరదా కోసం వచ్చేది. సరదా ఏంట్రా సరదా? ఏమైందిరా? అమ్మ ఫోటో కనిపించట్లేదురా. కనిపించట్లేదు. ఎక్కడ పడేసావురా? నేను బస్ లో వెతుకుతాను. బస్ లో మొత్తం వెతికాను రా, ఎక్కడా దొరకలేదు. నా దురదృష్టం ఏంట్రా, అమ్మ దొరికి దూరం అయిపోయింది. చాచా ఊరుకోరా, ఫోటో పోతే అమ్మ దొరకదా ఏంటి? ఊరుకో. నీ అమ్మ కాదురా, నా అమ్మ. నా ఒక్కడికే అమ్మరా వసకొల్ల. ఆబ్దికమైపోయిందమ్మా. అస్య కుమారస్య ఉత్తమగతి ప్రాప్తిరస్తు. అమ్మా, కాశీ నుంచి గంగాజలం తెప్పించాను. ఇది మీ ఇంట్లో ఉంచితే పోయిన నీ బిడ్డకి ఆత్మశాంతి కలుగుతుంది. అదేం చిన్న గుండు చేయించుకున్నావేంట్రా? ఈరోజు అన్న పోయిన రోజు కదమ్మా. అన్నంటే తండ్రితో సమానం. అందుకే గుండు చేయించుకున్నా. అన్న కోసం గంగాజలం తెప్పించాను, జాగ్రత్త. నువ్వు చచ్చావని చెప్పినా 12 ఏళ్లుగా నిన్ను అమ్మ మనసులోంచి దూరం చేయలేకపోయాన్రా. ఈసారి చంపటం అంటూ జరిగితే మీ ఇద్దరి మధ్య బంధాన్ని చంపాలి, నిన్ను చంపాలి. 2 చావులు జరగాలి. జరుగుతాయి.
రే వాసు నీ టపాసు రండి రండి కొండ్రా కొండే ఎవర్రా ఈ అమ్మాయి? కలెక్టర్ ఆఫీస్ లో పనిచేసే అమ్మాయి బాబాయ్, మన శివాజీ ఫ్రెండ్ కూడా. నమస్కారం అండి. మావాడు బాగా సీరియస్, నువ్వే కాస్తంత సోషల్ గా మాట్లాడాలి. బాబాయ్ వాళ్ళని కూర్చోబెట్టి కూర్చొని సేపు హోటల్ క్లోజింగ్ ఇచ్చుకో. నేను అందుకు రాలేదు. ఇక్కడ వెంకటలక్ష్మి ఎవరు? మా అమ్మ. ఏమ్మా ఏమైంది? దుబాయ్ నుంచి వచ్చిన వాళ్ళ అన్నయ్య ఆవిడ ఆచూకీ కోసం అర్జీ పెట్టాడు. మా ఆఫీస్ తరఫున వాళ్ళని అక్కడికి పంపిస్తాం. బొడ్డోడు అదృష్టవంతుడురా, వయసుకు మించి నానా చాకరీ చేశాడు. ఇంకీడి కష్టాలు తీరిపోయినట్టే. అమ్మా ఎక్కేనమ్మా చెప్పింది, దండం పెట్టు. దండాలమ్మా. అయ్యో, నా కోసం ప్రాణాలు ఇచ్చే మా అన్న ఆడున్నాడో తెలియక ఇన్నాళ్ళు ఈడు సంపాదనతో బతికాను. ఆసుకి చెప్పి గొప్ప సాయం చేసావమ్మా. అది నా డ్యూటీ. రేపే మీ ప్రయాణం, రెడీగా ఉండండి. అంతా బాగానే ఉంది కానీ మరి ఆ కాటరాజు పంపించాలి కదరా. అవును బాబాయ్, ఇక్కడే చాకరీ చేసి చావాలి తప్ప ఆడెక్కడ వెళ్ళిస్తాడు. మా కర్మ, మా తలరాత అలా ఉంటే ఎవరేం చేస్తారు? కాట్రాజు నేను ఒప్పిస్తాను. నిజమా? నిజమా తమ్ముడు? నువ్వు ఒప్పిస్తావా? ఒట్టే ఒట్టేసి ఒక మాట, వేయకుండా ఒక మాట చెప్పను. ఒప్పిస్తానమ్మా. ఆడు నా కాళ్ళు నొక్కుతాడు, సమ్మగా ఒళ్ళు పడతాడు. ఆడెళ్ళిపోతే ఈ పనులన్నీ ఎవడు చేస్తాడరా? ఎరా నువ్వు చేస్తావా? నువ్వు నువ్వు ఎరా నువ్వు చేస్తావా? అదే ఏం నొక్కుతున్నావురా నీ అయ్యా? పైన బాగానే నొక్కుతున్నావురా, మరి కింద కాళ్ళ సంగతి ఏంటి? మంచి పట్టుందిరా నీ దగ్గర. నువ్వు ఆడదానిగా పుట్టుంటే పర్మనెంట్ గా ఉంచుకునేవాడిని. వాడు పోవచ్చు, మీరు పోండి. అనిల్, సునీల్, టింకు ఎల్లొస్తా. బామ్మ ఎల్లొస్తా. తాతను సతాయించి మాక. శివాజీ అల్లేడి నీకు బట్టలు కొనటానికి వెళ్ళాడ్రా. సరే ఎల్లొస్తా. రే సూర్యుడు, చేయి చాపరా. ఏం బాబాయ్, మళ్ళీ దొరకనని 2 పీకుతావా ఏంటి? ఎక్కువ మీ అమ్మకి. వస్తా బాబాయ్, నా గొట్టె జాగ్రత్తగా చూసుకో. రారా సూర్యుడు, జీపెక్కు. వెళ్ళమని నిన్న మీరే చెప్పారు కదండి. అది నిన్నరా? ఎక్కు. పోనీ అమ్మని తీసుకెళ్లి మా మావయ్య దగ్గర వదిలేసి నేను వచ్చేస్తానండి. ఎరా ఆవు పులి కదా, వెళ్ళి మీ అమ్మతో చెప్పుకో. నేను రానండి, ఊరెళ్తానండి. కథలు బాగానే చెప్తున్నాడు రా. ఎక్కడి నుంచో దిక్కులేని నా కొడుకుల్లా మీరొస్తే ఆదుకుందెవరు? బాజీరావ్. మీరు బతికితే అతని కోసమే బతకాలి, చస్తే అతని కోసమే చావాలి. నా మా వచ్చాడు, నా మొగుడొచ్చాడు, నా ముండొచ్చింది అని తలోదారి వెళ్ళిపోతే చేతులూపి సాగనంపుతాననుకున్నారా? తాట తీస్తాని అయ్యా. ఎల్లాలని ఆలోచన వచ్చిన ఏ నా కొడుక్కైనా ఇదే గతి. రేయ్, మీ పిల్లలు బతికుండాలంటే ఆడు చచ్చేదాకా అక్కడే నిలబడుండాలా. ఆణ్ణి కాపాడ్డానికి ఎవడైనా ఈ గీత దాటాడో
సూర్యుడు వేగిరారా అవతల బస్ కి యాలైపోతుంది ఇయాలప్పుడు యాడకు పోయినవరా సూర్యుడు ఆలకిస్తున్నావా తాచుకుపోతుంది యాడ పోయినవరా సూర్యుడు నీరసం వస్తుందయ్యా ఎవరైనా మా సూర్యుడు ఆడున్నాడు పిలవండి బాబు సత్యన్నా ఓ సత్యన్నా మా సూర్యుడు గాని అటు వచ్చాడా ఏంది ఎవరు పలకరేందయ్యా సూర్యుడు